ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్నైతే ఎంతో కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ వరిధానం గట్టునైతే ఎంతో చక్కగా సెలుపుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అయితే మొత్తం డొంక డొంకగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వరిధానం గట్టు ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా నీట్గా చేస్తున్నాడో. ఫ్రెండ్స్ చూడండి, ఇది నీట్గా చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ విధంగా మొత్తం తుప్పలతోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంతో కష్టపడుతున్నాడు మా రైతన్న. అన్న బాగున్నావా? బాగున్నాను. ఓకే ఓకే అన్న, ఉదయాన్నే వచ్చావా? ఉదయాన్నే వచ్చాను. ఇంకా అన్నం తినలేదా? అన్నం తినలేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే ఎంతో కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పాములు, జర్రీలు, కప్పలు ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి, కప్పలు ఇక్కడే పెద్ద కప్ప ఇంతది ఉంది ఇది. అవునవును ఫ్రెండ్స్, అయినప్పటికీ పని అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పని చేస్తేనే మాకైతే అన్నం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పని చేస్తేనే మాకైతే అన్నం దొరుకుతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే ఈ విధంగా పని చేస్తాం మేము. చూడండి, కప్పలు జర్రీలు వచ్చినా పట్టించుకోం మేము. అన్న అయిపోద్దా ఇప్పుడు? అయిపోద్ది. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎంత తుప్పలు ఉన్నాయో చూపిస్తాను ముందు నుంచి. చాలా తుప్పలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి, మనిషి అయితే కనిపించట్లేదు, అంత తుప్పలు ఉన్నాయి. తనకైతే సెల్పుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనిషి అయితే కనిపించట్లేదు. దాన్ని బట్టి అయితే నీట్గా సెల్పుతున్నాడు ఫ్రెండ్స్ ఈ గట్టుని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సెల్పంది ఫ్రెండ్స్. సెల్పంది ఈ విధంగా ఉంటుంది గట్టు. దీన్ని నీట్గా చేస్తున్నాడు మరి అయితే. ఫ్రెండ్స్ చూడండి, ఈ టైం వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అయితే అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. దాన్ని బట్టి నేనైతే దూరం నుంచి తీస్తున్నాను. నా వీడియో ఎలా వచ్చినా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోతుంది. అనే బాయ్ చేయి. బాయ్ బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.